Audio Jungle. कराओ निशम వెంకటేశ్వర గుడి కాడికి పోయి ఆయపప్పు ఎవరు ఉన్నారేమో చూసినప్పుడు తూగద్దు నువ్వు ఏమి తూగుతావు నువ్వు రాత్రంతా ఏమన్నా నిద్ర లేదా నీకు లేకపోతే మళ్ళా డబ్బులు వచ్చేటివి గబ్బులు వేసిపోయినా వేరే ఆయప్పని నమ్ముకొని ఆయప్ప ఏ విషయంలో అయినా ఏం జరుగుతుందో కట్టి చెప్తాడు. వెంకటేశ్వర గుడి కాడ ఆయప్ప కాదు వేరే ఆయప్ప తీరాడిపోతే లేడు. వేరే వాళ్ళు మాట్లాడినా మీకు జరగబోయేది ఏం జరుగుతుంది ఏం కథ మొత్తం చెప్పిస్తా మీరు డబ్బులు కట్టండి అని వాళ్ళు కట్టేకున్నారు. వాళ్ళని ఇప్పుడు ఇంక నీ ఓపెన్ చెప్పాలి బెదిరించి తీసుకోవాలనుకుంటాను. ఏంటి బెదిరిస్తావా? ఇప్పుడు మార్కెట్ అంతా బెదిరించేదే, భక్తి లేదు ఇప్పుడు ఎక్కువ బెదిరియడమే. అంటే మనం ఇప్పుడు అయిపోలేడు కాబట్టి ఆయప్ప ప్లేస్లో ఎవరైనా కాళ్ళ అందుకు ఆడేమైనా ఉన్నారా అని కూర్చొని బయట గుడికాడు ఆడ ఈడ ఎవరైనా ఉంటే బెదిరించి నీకు రాదా? నా వాయిస్ తెలుసు కదా ఆయప్పకి, నాకు తెలుసు కదా. నేను నీకు తెలియదు నువ్వు అటు ఇటు ఏంటంటే పైసలు ఎన్నో తీసుకుని ఎంత వస్తుంది డబ్బు మనం మాట్లాడేదాన్ని బట్టి ఉంటుంది. మళ్ళీ నేను మాట్లాడుతున్నా ఇన్లే కదా అయిపోకు నువ్వు ఇన్నేను కట్టు మాట్లాడగలవా లేదా? మాట్లాడతాను ఆయన దగ్గర పడతా బొంగులు అలాది నువ్వు దేవునితో మాట్లాడతావా? నువ్వు రోజు మాట్లాడతాను చూస్తా అయితే నువ్వు మాట్లాడచ్చు. మళ్ళా నీకు డైరెక్ట్ కాంటాక్ట్ ఉందని చెప్పాలా? కాంటాక్ట్ ఉంది, నేను మాట్లాడతా రోజు అన్నట్లు చెప్పాల. నువ్వు మళ్ళా నువ్వు దీంట్లో ఫోన్ చేయొద్దు. ఫోన్ పే నేను దీంట్లోకే అమౌంట్ పడతా, దీంట్లో ఎంత పడిందో దాంట్లో నీకు సగం నాకు సగం. నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి నువ్వు మళ్ళా నువ్వు దాంట్లో కకృతి పడి దాంట్లో కాదు దీంట్లో కాదు యా దాంట్లో పడిను. హలో అదే వీడియో కాల్ లేదు, ఇక్కడ నెట్వర్క్ కొద్ది ప్రాబ్లం ఉంది, అందుకు డైరెక్ట్ మాట్లాడిద్దాం అనుకుంటాను. మీరు వాళ్ళు చూశారు కదా జాతకం బాగుంది, ఫస్ట్ అమౌంట్ ఏమని చెప్తాను తర్వాత. అదే నేను చెప్పింది అమౌంట్ వస్తేనే మీ జాతకంలో చాలా మీరు పంపించండి. ఫస్ట్ వింటారంట. ఫస్ట్ పంపించడం వాళ్ళ తర్వాతనే అవన్నీ మా సూత్రాలని కనబడతాయి. అలా మీరు ఒకసారి చెప్పినప్పుడు వినాలా, ఒకసారి మీరు డబ్బులు పంపిస్తారు సూత్రాలు కనబడతాయి. అబ్బా ఈడ శివతాండం ఆడుతుంది, ఈయన ఆడితే నడలే జలాలే. అదే అందుకు మీరు డబ్బులు ఇస్తే పంపిస్తారా? ఫస్ట్ డబ్బులు తర్వాత ఏదైనా కానీ మీ ఇంటి సమాచారం అందిస్తాము. ఫస్ట్ 3000 కొట్టండి, 3000 తర్వాత మీరు చెప్పేదాన్ని బట్టి మీ ఇష్టం బట్టి మీరు ఎంత తెలిసింటే ఏంటి మాట్లాడతాడు. మాట్లాడితే ఇట్లా జడ 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 అట్లా ఉనుకు పడుతుంది, అట్లా ఉనుకు దుమ్ దామ్. నువ్వు స్వరం వినలేదా? ఇప్పుడు స్వరం వినపడు, స్వరంలో నేను స్వరమే నేనే. స్వరం వింటానే వస్తే నాకు చెవిలో నుంచి వస్తుంది. ఏమంటా 3000 వేసినారా? ఇప్పుడు మీ ఇస్తున్నారు 3000 వచ్చిందండి. అడగండి మీ బిజినెస్ వీళ్ళ బిజినెస్ ఎట్లుంటుంది? మీ బిజినెస్ 3 పూలు 3 కాయలు బాగుంటుంది, చల్లగా సూళ్ళగా బాగుంటుంది. మీ అబ్బాయికి మంచి రోజుల్లో మంచి అమ్మాయి బిజినెస్ లో 10% కట్టాలి కదా? 10% కట్టాలి. దానికి ఒకవేళ కట్టకుంటే అంటారు వాళ్ళు, అప్పుడు ఏం చెప్తావు? నోట్ల రడ్డ గడ్డలు వచ్చి కక్కొని చచ్చిపోతాడు వెంటనే. ఫస్ట్ చెప్పు, మీరు సంపాదించే 10% మాకి అప్పు కట్టాలా ఫోన్ పేకి. ఎవరు మనకు అనుకునేది? మనకు కాదు, భగవంతుడికి. అది భగవంతుడు కడితేనే మీకు 3 పూలు 3 కాయలు అట్లే సాగిపోతాయి. లేదనుకో రక్తగడ్డలు కక్కొని చచ్చిపోతుంటే అది. అందుకు మీరు ఏం సంపాదించినా దాంట్లో 10% ఇచ్చేలా. లేదనుకో అది మేము చెప్పుకునేది కాదు.
ఆయనే ఆయన చెప్పుకుంటాడు 10% పీక్కోండి పీక్కోండి అని మనమే. మీ అల్లుడు గురించా చెప్పు, అల్లుడు గురించి అండి చెప్పు. మీ ఫస్ట్ ఇస్తాడని చెప్పు. ఇస్తానా మీ అల్లుడు ఇప్పుడైతే ప్రస్తుతానికి బాగున్నాడా? మీ బాగుంటే ఏమంటా కరెంట్ షాక్ గుట్టే కొడుతుంది రోజు. బాగున్నాడంటే బాగున్నాడు. సాయంత్రం 6 గంటలకే 6:30 కరెంటు కొట్టి గిలా 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 కొట్టుకొని పోతాడు. దానికి కూడా ఉంది మూత్రము. మూత్రం నువ్వు దాగు, మూత్రం అంటుంది దాన్ని. మీ అల్లుడు సంపాదించేదంట ఒక 5%. 5 10 ఇది తగ్గుతాను. నీకు ఏం చెప్పినా పైనుంచి ఆర్డర్, పైనుంచి 10% కూడా చేస్తాయి. ఇప్పుడు ఫస్ట్ ఒక 5,000 5,000 ఏ లేదంటే కరెంట్ కొట్టుకొని చచ్చిపోతాడని చెప్తాడు. మీరు 5,000 చూసుకున్నారంటే వేసినారంట. ఉండు ఆ 5,000 వచ్చిందండి. ఇప్పుడు దాని విరుగుడే కదా విరుగుడు. మీకు 6:45 కరెంటు కొడతారని చెప్పినారు కదా. 6 గంటలకి మెయిన్ ఆఫ్ చేసుకోండి. 6 గంటలకి మెయిన్ ఆఫ్ చేసుకోండి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఆఫ్ చేసుకోండి, ఏం కొట్టదు. అయిపోయి 6:40 తర్వాత ఆన్ చేసుకోండి. అన్నీ మీకు అడిగిన మీ కుటుంబం కదా సంబంధించినట్టు చెప్పంటే మాకు కాదు. చెప్పమా ఇంతవరకే మీరు ఎంత పర్సెంటేజ్ పడతా అంత మేము వెలిగిస్తామా. దేవునికి ఎంత నువ్వు దగ్గర కావాలనుకుంటావు అంత మా దగ్గరికి పంపిస్తామా. అట్లా కొత్త పుణ్యాన్ని మీకు ఎట్లా ఇస్తారమ్మా? ఏమే ఆఫర్ లేదేమన్నా? సరే మీ ఇష్టం అయితే పెట్టేయండి. పోతారు చచ్చిపోతారు అట్లా పోతారు. రాత్రి పాము వస్తుంది. నా పాము నాగరాజు 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 పెట్టేసినాడు. ఉన్నాడులే అది ఇట్లా చెప్తేనే లెక్కలు కూడా ఈ మధ్య కూడా ఇట్లా కూడా సంపాదించేమే. ఏది లెక్కలు? 100 రూపాయలు అంటే 10 పైసలు ఎడు కట్టు. రూపాయి సంపాదిస్తే దాంట్లో 10. 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు ఎడు పెట్టు. 1,00,000 సంపాదిస్తే నువ్వు ఈడెంత పెడతావు? 10,000 పెట్టు. 10,000 ఓకే. నాకు కాదు, దేవునికి. దేవుడు తీసిపోతాడా? మనమే తీసుకుంటాం. దాంట్లో తెలుసు కదా, తెలుసు. కానీ అది తెలివి ఉండదు, దేవునికి ఉండదు. ఇప్పుడు ఫోన్ చేసాడు కొద్దిగా తెలివైనోడే చూడు కదా. ఇప్పుడు మనం చేయబోయేవాడు కొద్ది తెలివైనోడే. వాడిని జాగ్రత్త హ్యాండిల్ చేయి. ఇంకోటి ఏం వినిపిస్తా? వాయిస్ వినిపిస్తా అని చెప్పు. కొద్ది చదువుకున్నాడు. హలో శరత్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నా. అదే మీకు ఏదో కనుక్కుంటా ఏదో అన్నారు కదా. చాలా పవర్ఫుల్. అంటే ఇంతకుముందు అంటే అంత మందాగి చెడు తిరిగి రౌడీ షీటర్లు ఓపెన్ అయ్యి తర్వాత మార్కెట్లో అంతా ఇప్పుడు ఎవరు అనుకోండి, నీకు ఆల్రెడీ పాపర్ పట్టి పైసలు వేసి అంత పాపం చేసి తర్వాత ఇంప్రూవ్మెంట్ అయినాను. అప్పుడు నాలో మార్పు వచ్చింది. నేను దారుణమైన నేను మారినా ప్రజలు నమ్మి తిక్కన. శరత్ చాలా చేశాడు ఇంతకుముందు. ఏమేం చేశారు? మేము చాలా పాపర పట్టి పెట్టి అవన్నీ మనకు అప్పులు ఆకాశంలో నాకు కళ్ళు కప్పాయి, మైండ్ మై కప్పాయి. తర్వాత నేను ఎలా ప్రజలని సేవ చేసుకోవాలో రక్తం నుంచి కాపాడాలని ఈ దీక్షలో అన్ని చేసిన నీకు పాపం పోదా? పాపం చేసినట్లే కదా అని అడుగుతాను. పాపం చేసి
చేసినట్టు కాదు, అదంతా ముందు. ఇప్పుడు ఇది వేరు. మీకు అవన్నీ ఎలా? మీకు ఏమైనా సమస్యలు ఉంటే తీరుస్తాం, ఏమైనా కానీ. కిడ్నీ బాగాలేదంట వాళ్ళకి, ఆపరేషన్ చేయించుకోవాలన్నారు. ఆపరేషన్ మంచిగా అవుతుంది చెడుగా అవుతుంది చెప్పాలంట. డబ్బులు పంపించండి ఫస్ట్ డబ్బులు పంపిస్తే మీకు మొత్తం డీటెయిల్గా ఇక్కడ నుంచి డైరెక్ట్ పై కాంటాక్ట్ ఉంది, ఆటోమేటిక్ మాట్లాడేస్తాడు. 10% అని చెప్పు. ఇప్పుడు ఫస్ట్ పంపించండి, ఒక 5,000 పంపించండి, డైరెక్ట్ మాట్లాడతాడు. అంత లోపల మాట్లాడి మీకు ఏందనేది చెప్తాడు. 5కి లేకపోతే 4,000 పంపించండి. అంతేలే కదా. అటు ఇటు మీరు బాగుండాల. పైన దేవుడు కొనుక్కుంటాడు, ఆయనకి అర్పిస్తే ఫస్ట్ మేము అర్పిస్తామా. ఇప్పుడు చెప్పండి, కిడ్నీ ఇది అంటే ఏమవుతుంది ఆపరేషన్ చేయించుకుంటే? ఆపరేషన్ బొంగ హాస్పిటల్ పోతే వాళ్ళు డబ్బులు కట్టి బాగా అవుతుంది. మన దగ్గర పిలిపి మనం చేస్తాం, నీకు ఆపరేషన్ కిడ్నీలు రాకపోతే బ్లడ్ నువ్వు అది అర్థం చెప్తారు చూడండి. నండి అనుకుంటారు. ఫస్ట్ దేవుని అడుగుతా. ఫస్ట్ హాస్పిటల్ పోతే డబ్బులు ఖర్చు అవుతాయి, ఊరికి పని జరగదు, వేస్ట్ అయిపోతాయని చెప్పు. మన దగ్గర డైరెక్ట్ హాస్పిటల్ కంటే పోద్దండి, డైరెక్ట్ మన దగ్గరికి వచ్చేయండి, మేము దానికి మీరు కూడా చెప్తాం, దేవుని అర్పిస్తాం. దేవుడు నాకు చెప్పాడు ఇందాక, నువ్వు మాట్లాడినా అంత ఒకటి. మీరు హాస్పిటల్ పోయే ఖర్చు కనీసం కిడ్నీ ఆపరేషన్కి 2-3 లక్షలు అవుతాయి. అంత అవసరంలే, మాకే ఒక 70,000-80,000 ఇచ్చినామంటే ఆడికాడికి సెట్ చేస్తాం. మేము మాట్లాడేస్తాం చెప్పు. 30,000 ఇచ్చినారు అప్పుడే. 30 అదొక 5 7 నాయన ఇదేదో బాగుంది. బలి ఉందిరా ఇది వ్యాపారం. ఇప్పుడు వచ్చేస్తారు, 2కి వచ్చేస్తారన్న వాళ్ళకి అడ్రస్ ఈ పొద్దున్న లక్కి చచ్చాను. ఇట్లా కూడా కొట్టచ్చు కదా. ఇన్ని రోజులు ఆడుతొచ్చింటు నా ఇంత ఐడియా పెట్టుకునే. కార్తీకేనండి మాట్లాడేది? హలో కార్తీక్ గారు. అదే ఒక్క నిమిషము. అది ఎప్పుడు పెళ్లి సంబంధాలు పెట్టుకోవాలని చూస్తున్నారా? మీరు అమౌంట్ వేయలేదా? ఫస్ట్ అమౌంట్ ఇస్తే మేము మాట్లాడి అట్లా రెడీగా ఉన్నారు చెప్తారు. ఇప్పుడు 10,000 కొట్టు. 10,000 అట్ట కొట్టేసి చెప్తారంట. 10,000 అడిగి కొట్టాలి. పెళ్లి జరగదు అట్లా మాత్రం కూర్చొని చచ్చిపోతావు. ఇంకా నీకు ఎన్నాళ్ళు జరగదు. ఇంకా నీకు ఎంతమంది అన్ని రాష్ట్రాలు తిరుగు, ఎన్ని దేశాలు తిరుగు, నీ పెళ్లి కాదు ముండబాబు కానీ కూర్చొని చచ్చిపోతావు. మళ్ళా నీ 10,000 వేస్తే అట్లా తిడతానంట. డబ్బులు తిట్టేదే మా దాంట్లో. డబ్బులు వేస్తే శాంతంగా ఉంటావు. లేదనుకో ప్రేమ చూపిస్తాం. ప్రేమ అనురాగం ఆరాయితం. దాంట్లో కొన్ని నువ్వు ఏం చేసినా నేను కొట్టేది లేదు, నాకు అసలు నా నమ్మకమే లేదట. నువ్వు ముడవ మాత్రం చచ్చిపోతావు, నాశనం అయిపోతావు. నీ ఫ్యామిలీ నాశనం అయిపోతుంది, ధూమ్ధాలు చచ్చిపోతుంది. ఆ రోడ్లో పోయినా కూడా రోడ్లో యాక్సిడెంట్లో చచ్చిపోతారు. కార్ల కింద పడి తలకాయలు కచ్చ 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 నలిచిపోతారు. మాత్రం మీ ఇష్టం. మళ్ళా 10,000కి ఎంత మళ్ళీ ఏమైనా బిజినెస్ చేసుకుంటే నష్టమే. ఈరోజు వచ్చి రక్తం గట్ల దయ్యం డోర్ కొట్టినట్టు పడుతుంది. బాబోలేనామని అవన్నీ ఎందుకు 10,000తో పోయేది తెలుసుకుంటాలి. అవన్నీ కావాలంటే అంటున్నాడు. ఓతో సర్వనాశనం అయిపోతాను. మళ్ళా నీ ఇష్టం బతకలేవు, మనశ్శాంతి ఉండదు. ఓతో నరకం. నీ రక్తమే రక్తము. ఉచ్చలు రాసుకుంటావు. మధ్యాహ్నం పుట్ట 12 గంటల అర్ధరాత్రి
నీకు దయ్యం నైట్ వేసుకొని వస్తుంది, నీకు తెలుసో తెలుసు. కుండల్లోనా గుట్టల్లోనా వాగుల్లోనా నడివీటిలోనా ఉత్తరం దొడ్డు కట్ట ఏర్కొని నువ్వేందంత గలీజు మాట చెప్పరు కదా, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. 2000 ఉన్నాయా? ఏ ఉన్నీలే 200 ఉన్నీలు, అది కూడా ఏముంది 200 చెప్పేదే, 2 రూపాయలుగానే చెప్పేదే. ఎందుకంటే అది మాకు వచ్చేది, నాకు వచ్చే పైన. అందుకు ఎంత ఇచ్చినా మీరు ప్రేమగా ఇచ్చినది మేము ప్రేమగా తీసుకుంటాం. మొత్తం ప్రేమలో జరిగిపోవాలి, మనకి శాంతంగా ప్రేమలో అర్పించేసుకుంటూ పోవాలా. ఇప్పుడు చెప్పు, కిడ్నీ ఆపరేషన్ కదా, చెప్పు. కిడ్నీ ఆపరేషన్కి ఏం లేదు. మా దగ్గర నీళ్ళు ఎక్కువ అండి, ఫస్ట్ మా దగ్గర రండి. నీళ్ళు బాగా తాగండి, మళ్ళీ చివరి మమ్మల్ని రాండి మా దగ్గర. నీళ్ళు బంద్ చేయలేదంటే ఆయిల్ ఇస్తారు, డబ్బా, ఒక డబ్బా, బ్లూ డబ్బా. నీ కిడ్నీకి పూసుకో, గుండెకి పూసుకో, గుండెకి పోసుకో, నీ ముక్కు పూసుకో, జరిగిపోతాయి. ముక్కు ప్రాబ్లం, నా చెవుడు ఆయిల్ అంటే వంట చేసే ఆయిల్ కాదు ఇది, నాయన ఆయిల్ కాదు. ఏమో ఇదేమో బ్లూ డబ్బా రాస్తారు చూడు, కొబ్బరి నూనె. అది అన్నిటికీ అదే. నీ నమ్మకం ఉండల్లా. నీ నమ్మకము నైనా మాది చెప్పినది పైన పరమాత్ముడు. సరేలే లే సార్ కొద్దిగా మాట్లాడే పని ఉంది, డైరెక్ట్ ఇప్పుడు పంపించా, కాన్సెషన్ చేస్తానని చెప్పు, మాట్లాడి మీకు చేస్తాను. అంత ఇంటాడు ఇప్ప, నువ్వు దేవునితో మాట్లాడినట్లే యాక్టింగ్. నా బిడ్డలు కావాలి, మంచిగా ఉండాలి. ఒక్క నిమిషం లైన్లో ఉండండి, నేను నీళ్ళు తాగొస్తాను. నా బిడ్డలు బాగుండగా నాయనా, నా బిడ్డల్ని బాగా చూసుకో. నాకు బిడ్డల్ని నీ రక్తంతో కడిగేయి, నీ పాదాలతో తొక్కేయి, నించేసేయి, నరికేసేయి, వాళ్ళ పాపాలని తూర్చేయి నాయనా. ఒక్కసారి రా, చూసిపో, వాళ్ళ ఇంట్లోకి రా, వాళ్ళ ఇంట్లోకి అన్ని చూడు, వాళ్ళు ఎట్లున్నారో, వాళ్ళు ఏ విధంగా ఉన్నారో, ఏం బాధపడుతున్నారో చూసుకోనైనా. ఓ నైనా చూడు, రా, 12 గంటలకు రా, 1 గంటలకు రా, 3 గంటలకు రా, 6 గంటలకు రా, వచ్చి వాళ్ళ పరిస్థితి చూడు, వాళ్ళ గోడలు చూడు, వాళ్ళ రామాయణం చూడు నాయనా, చూడు. వేసినాడు ఫోన్ కట్ చేసి, వాళ్ళే చెప్పి అట్లా చెప్పలేదన్నా. నీకెంత వచ్చేది? 1000 రూపాయల? అవునా, ఏమన్నా తిక్కమన్నా కుటుంబం 70 మొత్తం 1,00,000 రూపాయలు అయితే 1,00,000 పడలే, 36,000 40,000 మొత్తం ఫోన్ చేస్తున్నాను. 10% దేవుడికే 10% అంటే నీకెందుకు 10% నేను యాజీవుడు ఉన్నాడు ఊరు మనం చెప్పిన మట్టి మనం అందరూ కల్పించాం. దేవుడి 10% అంటే నువ్వు మానవుడికి నీకెంత పర్సెంట్ ఉండాలా? మానవుడికి దేవుని మీద ఊరికే చెప్తా, దేవుడి మీద చెప్పి తీసుకోండి, దేవుడికి ఇచ్చేస్తా, నీది కూడా ఇచ్చేస్తా. నువ్వేమో మొత్తం సినిమాలు చేసినట్టు చేస్తాడు, బ్రహ్మానందంగా చేసినట్టు చేస్తారు. అత్యంత బాబులో ముందు కొట్టిపోతే ఫుల్ కూడా ఇప్పుడు నేను కొంచెం చెప్తే మొత్తం తిప్పిన, నా గొంతు పోయింది, నీకు అర్థం కదా? నీ గొంతు పోయిందే, మళ్ళా నీ గొంతు పోతే మిరాకిల్ చేస్తా, ఓకేనా? నా డైరెక్ట్ నాకు చెప్తావా? ఏదో మెరకిల్, మేము మెరకిల్ చేసినా కొడుకు నేను. నువ్వు గొంతు బాలే కదా, నా గొంతు బాల అవసరం నాకు లెక్క కదా. నీకు దేవుడు ముఖ్యమా డబ్బులు ముఖ్యమా? నాకు డబ్బులే ముఖ్యమా, దేవుడే ముఖ్యము. పో తీసుకోండి, నాకు లెక్క చూపి. నాకు గాడిద గుడ్డ బొంగు మాట్లాడుతుంది, ఏం మాట్లాడుతా ఎందుకు చెప్తారు అట్లా? డబ్బు సంపాదించా కొల చెప్పుకుంటా అంటే నీకు లైటింగ్ పడలేదా? లైటింగ్ నా తొక్క వాయిస్ వినపడలేదా? వాయిస్ అన్న బొంగ ఏదో 96 చెప్పుకుంటా బతుక్కోనకి పోయి
అంటే మీకుండాలా మైండ్ శక్తి ఏమన్నా ఉంటే అంతకుముందు నువ్వు అన్ని తప్పుడు పనులు చేసినోడు నేను తప్పుడే చేస్తా, నువ్వు తప్పుడు పనులు చేస్తా, అర్థమైందా? చేస్తా నాదే తప్పు. మరి నీదే ఏం లేవా? నువ్వు మనిషి కాదా, మానవాడి కాదా? తప్పు చేసే వాళ్ళకంటే తప్పుని తెలుసుకోకుండా పోయే వాళ్ళు తప్పు. తప్పు మీరు చేస్తాం, నేను చేస్తూనే బతుకుతాం, చేస్తాం నేను చేస్తూనే బతుకుతాం. ఇప్పుడు తప్పు ఎవరిది? తప్పు ఎవరిది? వాళ్ళది, నీది. ఎందుకు నువ్వే అనుకుంటున్నావేమో నేను ముంచేకి నాకు డబ్బులు నేను కొట్టేస్తాను. అప్పుడు ఎవరు నమ్మడం తప్పు? నేను ఇస్తా అని ఎవరిది తప్పు? ఎవరు నమ్మమన్నారు నిన్ను? ఎవరు నమ్మమన్నారు నిన్ను? చెప్పినది నువ్వెట్లా నమ్మినావు? నేను మోసం చేయడం తప్పు, నువ్వు నన్ను నమ్మడం తప్పు. అర్థమైందా? చిన్న లాజిక్ ఎప్పుడుగానే గుర్తుపెట్టుకో. నేను చెడ్డ పనులు చేసి ఫోటో అంటే నువ్వు లేకపోతే నువ్వు తాగుడు అలవాటు ఉంది, తాగుడు అలవాటు ఉంది, తిరుగుడు అలవాటు ఉంది, మోసాలు అలవాటు ఉన్నాయి, అన్ని అలవాట్లు ఉన్నాయి. నీకు ఉన్నట్టుండి ఒక రోజుకి మారిపోతావు. ఇక్కడ కూడా ఏమని నేను నిన్ను నమ్మడము నా పాప. ఎవరు నువ్వు నాశనం పెట్టడం లెక్క తిన్నవనుకున్నా లెక్క ఆయన చూసుకుంటాడు. మాట్లాడాలి ఇంకా బాగా చూసుకో. అట్లా శాతనార్థాలు మాకు పడవు. ఏంది మోహం కడుక్కోలేదా? కుట్టమ్మడా నువ్వు పోతావు, నువ్వు మళ్ళీ నువ్వు మంచి కూడా నువ్వు బాగా ప్రేమ అట్లా ప్రేమగానా బొంగ అని దేనివని ఊహించుకొని చెప్పి ఇంకే పనుకోవడం అని చెప్పి లెక్క రాసి పెట్టించే అంటే ఎక్కడ ఏమో నీకు తెలుసు బాగా సెంటిమెంట్. ఏ సెంటిమెంట్? పాప సావా దాంట్లో లెక్క 5,000 5,000 ఇస్తాలే. 5,000 10,000 ఇస్తాలే. ఎందుకంటే నీలో మార్పు చెందింది కదా. నా బొమ్ము చెందిందా ఏం చెందింది? ఇట్లా ఉన్నా ఇట్లా పడుతుంది. కానీ నువ్వు శాంతంగా అయిపోతావు. ఏం శాంతంగా? కావు అట్లా జనాలు నాడు వాళ్ళు వస్తారు. ఎవరు వాళ్ళు? ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చినప్పుడు ఎట్లుంటావు? ఇంకా నా అంత పద్ధతి లేదన్నట్టు ఉండాలి. ఓకేనా? డబ్బులు డ్రా చేసుకొస్తా, ఇస్తాలే. డాడీ నువ్వు వస్తావా నాతో పెట్టుకుందాం? నువ్వు ఆ వెళ్తురు పడా, ఆ వెళ్తురు బొంగులు పడతాయి ఈడ.